ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే షామీర్పేట్ లేక్ టెంపుల్ కొంచెం దాటి లెఫ్ట్ సైడ్లో ఒకటి రిసార్ట్ ఉంటుంది ముంగట. బట్ ఇక్కడ లేక్ ఎండ్ పాయింట్ ఇది చూడండి, అంతా యాంకరా లేక్, షామీర్పేట్ లేక్. ఈ నుంచి లేక్ మొత్తం చూపెడతా ఎట్లుంటుంది చూడండి. చూడండి అక్కడ దాకా లేక్. చాలా దూరం ఉంది లేక్. వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఇప్పుడు సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ మార్నింగ్ది కూడా బాగుంటుంది. నేను ఒకసారి మార్నింగ్ది చూసిన, నేను ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు సన్సెట్ అయితే నేను చాలాసార్లు చూసిన. వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది షామీర్పేట్ లేక్ వ్యూ. మీకు అటు సైడ్ అయితే నార్మల్గా ఫిషింగ్ కూడా చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారు కొంతమంది. అక్కడ బండలాగా ఉంటుంది, ఇట్లా రాక్స్ మీద కూర్చొని. ఎప్పుడైనా మీరు గిట్ట షామీర్పేట్ లేక్ వచ్చినప్పుడు ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. టెంపుల్ ఇంకా దగ్గర ఒక 10 కిలోమీటర్స్ ముందు ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ కాడ ఇక్కడ మనకి కళ్ళు తీసుకుందాం అని మా వాళ్ళు ఆపారు. ఎందుకంటే ఇక్కడ ఎల్లమ్మ తల్లికి వీళ్ళకి కొంచెం సాక పెట్టాలి కదా. అలా ఇంకోటి ఇక మన వాళ్ళు కూడా తాగడానికి, మనం కూడా తాగడానికి. ఇప్పుడు ఇక్కడ కళ్ళు తీసి అంకుల్తో మాట్లాడినాం. అంకుల్ ఇగో ఇప్పుడే ఫ్రెష్గా నేను కళ్ళు తీసిస్తా చెట్టు మీద నుంచి అని తీసుకుపోతున్నాడు. చూడండి మొత్తం పొలాల మధ్యలోకి ఎలా ఉందో చూపెడతా. ఆయననే మన అంకుల్, కళ్ళు తీసిస్తాడు ఫ్రెష్గా. మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ విలేజ్లో మొత్తం ఇప్పుడు పంటలు వేస్తారు అనుకుంటా. మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ. అసలు పంటలతోనే కిటకిటలు ఆడుతుంది అసలుకే మొత్తం ఎట్లుందంటే మొత్తం రైసే, మరి ఏ పంట వేసేది సూపర్ అని ఒకసారి చూపెడతా ఎంత గ్రీనరీ ఉందో. మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాము, అంతా చూడండి. ఎక్కడ చూసినా గ్రీనరీ మొత్తం. నేను ఇందాక సిటీ నుంచి వస్తున్నా కదా, ఇక్కడ విలేజెస్ మధ్యలో ఎన్నో విలేజెస్ చూసిన. ఇక్కడ హైవే నుంచి ఇట్లా విలేజెస్ లోపలికి వస్తే ఒక 7-8 ఊర్లు ఉంటాయి. ఎక్కడ ఏ ఊర్లో చూసినా మొత్తం పంటల సీజన్ అని కూడా పంటలు వేసారు. మొత్తం గ్రీనరీ తెలుసా. చూడ్డానికి విజువల్స్ మాత్రం సూపర్. నార్మల్ టైం ఎండాకాలం ఆ టైంలో వస్తే మాత్రం అసలు పంటలే ఉండే, మొత్తం ఎండిపోయి ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరిలో అసలు నేను ఇప్పుడు అదే రోడ్ నుంచి వస్తున్నా కదా, నాకు గుర్తుంది. మొత్తం ఇట్లా గ్రీనరీతో సూపర్ వ్యూ ఉంది. చూడండి మన అంకుల్ ఇప్పుడు చెట్టు ఎక్కుతుండు, ఫ్రెష్ కళ్ళు తెస్తుండు. మన కోసం పాపం అంకుల్ చెట్టు ఎక్కుతున్నాడు ఫ్రెష్గా కళ్ళు తీసి వేయడానికి. అలా మంచోడు చెప్పిండు, నా దగ్గర నిలువురిది ఉంది, బట్ మీకు కావాలంటే ఎక్కిసి ఇస్తా ఫ్రెష్ది అన్నాడు. కానీ కొంచెం టైం పడుతుంది అన్నాడు. అన్న సరే ఫ్రెష్ది కాబట్టి తీసుకురా. మనం కూడా ఇక్కడ నాన్ స్టాప్కి వచ్చినాం కదా, మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటే గ్రీనరీని పంటలు మొత్తం చూడడానికి ఉంటుందని ఆపాను. చూడండి అంకుల్ ఇప్పుడు మన కోసం కళ్ళు తీసుకుని పైకి ఎక్కుతున్నాడు. ఎక్కిండు చూపెడతా. అంకుల్ కింద నుంచి ఈడ నుంచి మొత్తం పైకి ఎక్కిండు మన కోసం కళ్ళు తీసేయడానికి ఫ్రెష్గా. చూడండి ఎట్లా తీస్తున్నాడు కళ్ళు. అసలు చెట్టు చూస్తే ఇంత హైట్ ఉంది, ఎట్లా ఎక్కిండేమో నాకే చూస్తే భయం వేస్తుంది ఈ నుంచి చూస్తేనే. పాపం అంకుల్ అయితే అంత పైకి ఎక్కి గిట ఏం భయపడట్లే. అంకుల్కి అలవాటు ఉన్నట్టుంది, ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలవాటు కదా, వాళ్ళకి ఏం భయం వేయదు.
ఎవరికైనా కళ్ళు తీసిండో దిగుతున్నాడు చూడండి ఇప్పుడు ఎట్లా దిగుతుండో మీరు షాక్ అయిపోతారు. ఎంత కష్టం చూడండి అది. ఆ పైన నుంచి అంకుల్ కళ్ళు తీసుకొని ఆయనకి వెంకాల కట్టుకొని ఎట్లా దిగుతున్నాడు చూడండి. ఇది చాలా రిస్క్ అనమాట, చాలా డేంజర్ ఇది. చెట్లు ఎక్కాలంటే మామూలు విషయం కాదు. కళ్ళు తీయాలంటే కిందికి వెళ్ళి పైకి వెళ్ళి కింది దిగాలంటే ఇది ఒక లైఫ్ రిస్కింగ్. ఎప్పుడైనా ఏమన్నా అవ్వచ్చు. అంకుల్ అదే చెప్తున్నాడు, ఇది చాలా రిస్క్ పని. ఒక్కసారి కింద మాత్రం పడిపోతే ఓసారి ప్రాణాలు గిట్ట పోయిన మనుషులు ఉన్నారు. చాలా రిస్క్ పని తమ్ముడు అని చెప్తున్నాడు. చూస్తే అర్థమవుతుంది కదా. ఫైనల్ అంకుల్ మన కోసం కళ్ళు ఎక్కి తీసి దిగాడు. ఫైనల్లీ మేము కొమరవల్లి రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మాకు యాదవ్ సత్రం ఉంటుంది. ఆ సత్రంలో మాకు రూమ్స్ ఉంటాయన్నమాట నార్మల్గా, అంటే డబ్బులకే. బట్ ఏంటంటే మాకు రూమ్స్ అలొకేషన్స్ ఉంటాయి. ఆ సత్రంలో దిగినాము. ఇప్పుడే బండి ఇక్కడ పార్క్ చేసి లోపల బ్యాగేజ్ పెట్టి ఇక్కడ చూపెడతాం కదా సత్రం. ఇదే సత్రం. లోపల మొత్తం పెద్ద ఈ సంఘం, యాదవ్ సంఘంకి రూమ్స్ అన్నమాట. ఇదంతా ఉంటాయి అక్కడ దాకా. సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది మల్లన్న స్వామిది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం వండుకొని తినేసి. హాయ్, గుడ్ మార్నింగ్. ఇక్కడ మల్లన్న స్వామి ఇక్కడంతా అయిపోయింది. కొమరవల్లి నుంచి ఇప్పుడు కొండపోచమ్మకి వెళ్తున్నాం. లెట్స్ గో. కొండపోచమ్మ వచ్చేసాం. ఇక్కడ టెంపుల్ లోపల ఇప్పుడు దర్శనం చేసుకొని పోతున్నాం అమ్మవారిని. చూపెడతా ఆ టెంపుల్. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి సాగ పోస్తారు ఫస్ట్ ఎంట్రీలా. దర్శనంకి అయితే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ లోపల సెల్ ఫోన్స్ అలో లేవంట. దర్శనం చేసుకొని వస్తాను. దర్శనం కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి. కంప్లీట్ అయిపోయి ఇక్కడ పక్కన ఇంకా మిగతా టెంపుల్స్ నాగదేవత టెంపుల్ అది, అక్కడ దర్శించుకోండి. అంటే పబ్లిక్ వస్తున్నారు పోతున్నారు కానీ అంత ఇప్పుడు ఫెస్టివల్ సీజన్లో ఉన్నంత క్యూ లేదు. నార్మల్గా ఒక 10 minutesలో అయిపోయింది. బట్ దర్శనం బాగా అయింది. అమ్మవారిని మంచిగా దర్శించుకొని మన విషెస్ అన్నీ చెప్పుకొని చుట్టుపక్కల ఇంకా మిగతా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. మైసమ్మ టెంపుల్, నాగదేవత టెంపుల్ అన్నీ అయిపోయినాయి చూసుకొని ఇక ఇప్పుడు అయితే ఇక కూరగీర ఇక్కడ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇక తీసుకొని తినేసి ఇక సిటీకి బయలుదేరిపోతాం ఈవినింగ్ లోపల. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. రైట్, బాయ్. ఉంటా. కొత్త వ్లాగ్తో మళ్ళీ వస్తా. బాయ్.